మా ఒకసారి రీల్ చూడు రీ. నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను ఎంతలా ప్రేమించాలంటే శూన్యమంట. ఎంత క్యూట్ గా వేసింది మామ రీలు, నీట్ గా. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. అంత సీరియస్ ఎందుకైనా మావా? అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. నీ అమ్మ ఇంటర్వ్యూ అనుకుంటుందా, లంజల కొంప అనుకుంటుందా, ఏందే అది? సరే మా, నీ బాధ నాకు అర్థమైంది. దీన్ని మన లాంగ్వేజ్లోనే గట్టిగా లేపి మింగుతా. మా ఈ పిల్ల పుక్ గాని పేరు అయితే టామీ. ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, కిస్ పెట్టుకున్నారు ఇంటర్వ్యూలా, ఓకే అంతా చేసి మళ్ళా ఇంకో కొన్ని పట్టింది మామ ఇది. ఏ నీ అమ్మ ఇదేందే, ఇంటర్వ్యూలో కొంత కిస్సు పెట్టుకుంటావు, ఆడేవాడో నీకు కిస్సు పెడతాడు. ఈ దరిద్రాల నేందే మాకు నీ అమ్మ వచ్చి. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. అయినా నీకెందుకు అక్క సిగ్గు, చేయాల్సింది అంతా చేసినావు కదా, ఇంకెందుకు సిగ్గుని పక్కకు పెట్టుడు. నీ అమ్మ నిన్ను ఏ చెప్పుతో మింగాలే, మీ అసుంటోళ్ళని పోక్సో కింద జైలు వేసి దింగాలే, అప్పుడే రీళ్లు తీయాలంటే ఉచ్చ పడాలి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య సేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. సాలు మావా, అంతకంటే దారుణాలు నేను చూడలేను గాని మనం ఇంకా వేరే రీళ్లు యుద్ధం. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, అయితే ఇప్పుడు ఏమంటావు? నీకే తెలియాలి, 5 సంవత్సరాలు ప్రేమించావు. ఇంకేమంటది, లేచిపోదామంటది. నీ అమ్మ నేను కసంసే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళు నాకు రోడ్డు మీద కనిపిస్తే ఏది దొరుకుతుంది, చింతబరిగే దొరికితే చింతబరిగే తీసి గుద్దల నూకుతా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నాకేం తక్కువే, నా జింక పిల్ల నా గుండె మీద ఉంది, నా పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది, ఇంకేం కావాలి? మీకు ఇంట్లో అమ్మ బాబు పని చెప్తే కాలేజ్కి టైం అవుతుందని కాలేజీ గదింగి పార్కుల పొంట తిరుక్కుంటా రీళ్ళు ఎత్తుళ్ళు. మీది కాదు తప్పు, 350 రీఛార్జ్ చేసుకొని చూస్తున్నాం చూడు, మాది తప్పు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆకాశం తాకాలి అని ఉందా. రే పిచ్చి పూ కూడా, అది కాలేజ్ రా. నీ అమ్మ ఇన్స్టాగ్రామ్ని ఇడిచిపెట్టరు, కాలేజీలని ఇడిచిపెట్టరు, పార్కులని ఇడిచిపెట్టరు. ఏందిరా మాకు ఈ టార్చరు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. मेरे पास भी बॉयफ्रेंड है, मेरे पास भी बॉयफ्रेंड है, मेरे पास भी बॉयफ्रेंड है. I have one suggestion for you. మీరు అంగన్వాడి పోయి ఫస్ట్ చదువుకోర్రే, లేకపోతే పెద్ద అయినాక ఇంటింటికి అడక్క తింటారు. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. రే నీ అమ్మ నార్మల్ గా తాగొచ్చు కదరా, మరి ఇంత గలీజ్గా తయారైలేందిరా. మీలాంటి పిచ్చి పుకురీలు చూసి చిన్న పిల్లలు గిట్ట జడిపోతుర్రు కదరా. ఏంటి మమ్మీ ఎవడు? నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. అరే పిచ్చి పుక, ఆమె మైనర్ రా. పోలీసు వాళ్ళు చూసిల్లనుకో నీ గుద్దంతా వాళ్ళు దింగుతారా. రే రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. मैं इनसे प्यार करती हूँ और मेरे पेट पे 3 महीने का बच्चा है. చూసినప్పుడే నాకు అనిపిస్తుంది మావా, నేటి బాలలే రేపటి లుచ్చాలని. లేకుంటే ఏంది మావా, ఆడే ఆమెకి అయ్య తీరున్నాడు, మళ్ళా దాని బిడ్డకి ఆడుతాండ్రంట. చాలు మావా, ఈ రోజుకి దరిద్రాలు మామ. నేను ఈ రోస్టింగ్ చేసేది ఓన్లీ మీ ఎంటర్టైన్మెంట్ కోసమే మావా. 10 మంది నా వీడియోలు చూసి నవ్వుకోవాలనే. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం ఒరే ఆజాము, ఒక్క పాప నవ్వులోనే ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటున్నా ఆలోచించరా. నాకు ఆ కిక్ కావాలి. మా వీడియో నచ్చితే ఒక 50 లైక్స్ 10 కామెంట్స్ కొట్టి దెంగుర్రి మావా, కొట్టి దెంగుర్రి. అట్లానే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మావా, అడ్వాన్స్.